నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నలా. ఇక మనం ముచ్చట్లయితే షురూ చేద్దాం. ముందుగా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. కేసీఆర్ సార్ మీద ఈటలన్న గరం మంచిగా మాట్లాడిండని అంటున్నారు జనం. వరి చేన్లో వేసిండు మొక్క చిత్రాలు, ఎమ్మటే ఇచ్చిళ్ళు అంట 4 అవార్డులు. పోలీసులను కొట్టిళ్ళు బీజేపీ కార్యకర్తలు, మంచి పద్ధతి కాదని అంటున్నారు పక్క పార్టీ లీడర్లు. లారీలలో వేసిర్రు శుభకార్యాలు, మస్తు మంచిగున్నదంటుర్రు అక్కడున్న జనాలు. ఇక ఒక మనిషి బొమ్మ గీసుడు ఎట్లనో మనకు తెలుసు, అట్లనే ఆ బొమ్మల్ని ఎక్కడ దింపుతారో కూడా మనకు తెలుసు. అరే గివన్నీ తెలివని ముచ్చట్లా మళ్ళీ ఎందుకు చెప్తున్నా అని పరేషాన్ కాకురే. గి ముచ్చటినురి గట్ల ఎందుకన్నాను మీకే సమజవుతుంది. అబ్బరాదబ్బా ఎంత ముద్దుకున్నదిరా వరిసేను, మంచిగున్నది కదా. అంత మంచిగానే ఉన్నది దానికి. వరిసేనులో ఏంది ఎవరో మనుషుల బొమ్మలు కనబడుతుందని పరిశాన్ కాకుర్రి. అయితే నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఓ రైతు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఇక అక్కడ ఉన్న ఆదర్శ రైతుగా పేరుగా మంచిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ చిన్న కృష్ణుడికి వ్యవసాయం చేసుకుంటా వాళ్ళ వరిసేనులో వాళ్ళ అమ్మ నాయనల ముఖ చిత్రాలు వరి నాట్లతో ఎక్కిండు. ఇక ఇట్లా మన చిన్న కృష్ణుడు చేసిన ఉపాయం చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, భారత్ వరల్డ్ రికార్డులకు ఇట్లా 4 అవార్డులు అందుకున్నాడు. ఇక మన చిన్న కృష్ణుడు చేసిన ఉపాయం ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక ఎవరు చూసినా అరే మంచిగా ఉన్నది, మంచిగా ఆలోచన చేసిండు అని మస్తుగా అంటున్నారు. అరే రాజకీయాలలో మీకు ఎన్ని లొల్లిలను ఉండని మీరు చూసుకోవాలి కానీ జనాలను కాపాడే అధికారులను కొట్టుడు ఎంతవరకు న్యాయం? అరే ఏందికి పిల్ల గింత గరం అవుతుందని పరేషాన్ కాకుర్రి. ఎవరిని కొట్టిరు, ఎందుకు కొట్టిరు, గీ వీడియో చూడురి మీకే సమజవుతుంది. Soria, PTI. అరే ఏం లొల్లిలు, ఏం రాజకీయాలు నాకు అర్థం కాక అడుగుతా. అరే గింత ఘోరమా, గింత అన్యాయమా? అయ్యో ఏందా కొట్టుడు, గంతమంది కలిసి ఒక పోలీసుని ఎందుకు కొడుతున్నారని సోచాయిస్తున్నారులే. వివరంగా చెప్తే ఇనూరి. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీని ఎదురుస్తూ కాడున్న కమలం పువ్వు గుర్తల్లో లొల్లి మీకు ఎరిగే కదా. అయితే అట్లా లొల్లిలు అవుతుంటే అక్కడ ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఉన్న పలంగా ఏమైందేమో కానీ అక్కడ ఉన్న కమలం పువ్వు కొంతమంది కార్యకర్తలు ఇక చేతులు ఉన్న జెండా కట్టేతోటి అక్కడ ఉన్న పోలీసార్లను ఇక మస్తు కొట్టులు. అరే రే అనక పగలనక మనకు మంచి చెడు చూసుకునేటోళ్ళ మీద ఇట్లా చేసిన మంచి పద్ధతి కాదని అక్కడ ఉన్న పబ్లిక్ మస్తు గరమవుతున్నారట. ఇక కొంతమంది అయితే రాఖీ పండుగ రోజు పోలీసులతో రాఖీ కట్టించుకొని బోటలు దిగా మిగతా రోజులు గిట్లుంటారా అని మస్తు గరమవుతున్నారు. పక్క పార్టీ వాళ్ళు అయితే అక్కడ ఉన్న పోలీసులే ముందుగా ర్యాలీసిరిల్లంట. అక్కడ ఉన్న పోలీసులు అట్లా రెచ్చగొట్టుతాడే భాజపా పార్టీ వాళ్ళు అట్లా చేసిల్లని అక్కడ ఉన్న కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్ సార్ చెప్పిండు.
ఇక మొన్న అయిన మన అసెంబ్లీ సమావేశాల లొల్లి గురించి మీకు తెలిసిన ముచ్చటే కదా. అయితే మరి మన స్పీకర్ సార్ను రాజేందర్ సారు అట్లా ఎందుకు అన్నాడు? దాని వెనక కథేంది, కార్ఖానేంది? ఓ పారి పోయి అరుచుకుందాం పారి. నిన్న మన అసెంబ్లీ సమావేశాల దగ్గర అయినా లొల్లి ముచ్చట మీకు తెలిసిందే కదా. అయితే గదే ముచ్చట మీద ఈటల రాజేందర్ సార్ మళ్ళీ మీటింగ్ పెట్టును. ఇక మీటింగ్లో స్పీకర్ సార్ను ఉద్దేశించి మర మనిషి అంటే కేసీఆర్ సార్ ఎందుకు అంత కోపం వస్తుంది అని మస్తు గరమైండు. అయితే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మరి కేసీఆర్ సార్ చెప్పేటి అన్నీ అబద్ధాలే కదా, మరి వాటి గురించి ఎవరు మాట్లాడతలేరు అని గట్టిగానే గరమైండు. ఇక సార్లు అట్లా చెప్పుకుంటా శాసనసభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలే. అట్లనే రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇక చాలా సమస్యలు ఉన్నాయి ఇక తెలంగాణలో. ఇక నా మీద ఎవరు దాడి చేయలేరు, ఒకవేళ చేసినా కేసీఆర్ సారే మొత్తం ఆమె చూసుకోవాలని కూడా చెప్పిండు. ఇక మన ఈటల రాజేందర్ సార్ ఇట్లా మాట్లాడిన దాంట్లో ఇంత న్యాయం ఉన్నదని ప్రజల కోసమే ఇంతగానం చేస్తాను అక్కడ ఉన్న పబ్లిక్ అంటున్నారు. ప్రజానికం ఈటల రాజేందర్ గారు తప్పు చేయలేదు, తప్పు చేసిందే స్పీకర్, ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి దాంట్లో వచ్చింది. ఇవాళ తప్పు చేసిన వాళ్ళేమో దొరలెక్క ఉంటున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్య పరిష్కారం కావాలని చెప్పి కష్టపడుతున్న వాళ్ళకు శిక్ష వేసేటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజానికానికి నేను వినమ్రంగా చేతులు జోడించి 2 మాటలు చెప్పదలుచుకున్నాం. ప్రజలారా, ఇవాళ కేసీఆర్ మర మనిషి అంటే మాత్రమే ఇంత శిక్ష వేసినటువంటి కేసీఆర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆయన దద్దమ్మలు, చవటలు, భ్రష్టులు, మూర్ఖులు, సన్యాసులు, మరుగుజ్జుగాళ్ళు, రండగాళ్ళు, లఫుడుగాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 50 రకాల మాటలు మాట్లాడు. రండగాళ్ళంటే, లఫుడుగాళ్ళంటే, సన్యాసులంటే ఇవాళ ఆయనకు గొప్ప భాష కనబడుతూ ఉంది. ఈ భాషట ప్రజల భాషట. ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడి ఆ భాష తెలంగాణ భాష అని చెప్పి తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గౌరవాన్ని అవమానపరుస్తున్న వ్యక్తి ఇవాళ కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. మనల్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కేసీఆర్ ఆడుతున్న నాటకం, కేసీఆర్ మాట్లాడుతున్న పద్ధతి అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నేను స్పీకర్ గారిని నేరు అడుగుతా ఉన్నాను. నిన్నేదో మూవ్ చేసిండు, ఎక్కడో ఒక పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు ఏదో మాట్లాడితే బయట చాలా చెండాలంగా మాట్లాడుతున్నాడు. చెండాలంగా మాట్లాడే వ్యక్తి గడ్డ మీద మొట్టమొదటిగా కేసీఆర్ మాత్రమే. సంస్కారం లేనివాడు గడ్డ మీద ఉండంటే కేసీఆర్ మాత్రమే. అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి కేసీఆర్ మాత్రమే. దేన్నైనా కన్వీనియంట్ గా ఒకే సబ్జెక్ట్ ని అటు మంచి కోసమైనా చెప్పగలిగే, చెడు కోసమైనా చెప్పగలిగే అబద్ధాల కోరు కూడా కేసీఆర్ గారు మాత్రమే. నేను ఒక్కటే గుర్తు చేసుకుందాం. ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడితే, బట్టి గారు అట్లా మాట్లాడద్దు, మోడీ గారు వ్యక్తి కాదు, మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు, ఆ కుర్చీని, ఆ పోస్ట్ని మనం గౌరవించాలని చెప్పి చెప్తాడు. ఇవాళ అదే కేసీఆర్ గారు ఇవాళ సన్యాసి అంటాడు. మత పిచ్చిగాళ్ళట, కుల పిచ్చిగాళ్ళట, హిందూగాళ్ళు, బొందుగాళ్ళట. ఇవి ఆయన మాట్లాడే భాష. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్ గారు ప్రతి నిత్యం ఒక బీసీ బిడ్డగా గవర్నర్ వస్తే గవర్నర్ గారిని అపహాస్యం చేస్తున్నటువంటి మూర్ఖ పార్టీ. ఇవాళ సంస్కార యూనుడు కూడా కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని బెదిరించడమే కాకుండా మరి ఎందుకో కానీ మా దగ్గర ఇలా మా కాన్స్టిట్యూన్సీలో పోతే అంటున్నారు, అన్న చాలా మంది గన్ లైసెన్స్లు వస్తున్నాయని చెప్పి, ఇవాళ కేసీఆర్ గారికి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, నీ తాటాకు చెప్పలకు భయపడే వాళ్ళం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నిన్న కూడా అసెంబ్లీలో మమ్మల్ని ఏదో దబాయించే ప్రయత్నం చేసినాం. భయపడే బిడ్డ అయితే 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో ఉండడు. ఆనాడే ముఖ్యమంత్రులు భయపెట్టించిన, ఆనాడే మాకు ఫోన్లలో చంపుతామనే బెదిరింపు కాల్సి వచ్చినాడు. నేను స్వయంగా కిరణ్ కుమార్ గారి దగ్గర పోయినా, ఆనాడు ముఖ్యమంత్రి దగ్గర పోయినా. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఇట్లా చంపుతామని చెప్పి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇవి ఈ నంబర్లు గివి, మరి దీని సంగతి అని చెప్పి అడిగితే నవ్వి గట్లాడి ఫోన్ నీకు కూడా వస్తున్నాయి అని చెప్పి అడిగాడు. ఆ వెంటనే అవి ఆగకపోతే మళ్ళీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈఆర్టీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్, నేను హరీష్ రావు గారు పోయినాం. నేను సొంతంగా ఒక 3-4 సార్లు పోయినా. ఏమండి మీ టెక్నాలజీ ఎక్కడ పోయింది,
మీ ఎఫిషియన్సీ అంటారు కదా, పోలీస్ ఎఫిషియన్సీ, నా మీద గిట్లా దాడి జరుగుతూ ఉంటే, గిట్లా చంపుతానని చెప్పి బెదిరింపుకాల్సి వస్తూ ఉంటే, చివరికి నా డ్రైవర్ను కిడ్నాప్ చేసి రెక్కి నిర్వహించి చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటే అగ్నిగుండం అవుతుందని చెప్పి బెదిరించి వచ్చిన నేను. ఇది నాకు గనక జరిగితే నా మీద జరిగిన దాడి కాసుమా తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడిగా భావించాల్సి వస్తుంది. అగ్నిగుండం అని చెప్పి బెదిరించి వచ్చిన. గానాడు రెక్కి నిర్వహించినాడే, చంపుతా అని చెప్పి బెదిరించినాడే. ఆనాడు కిల్లర్ గ్యాంగ్ 9 మూట హంతక మూట బెదిరించినాడే మీరు భయపడలే. ఇవాళ నువ్వు మళ్ళీ అట్లాంటి నీచమైన కల్చర్లో ఇవాళ అందరికీ లైసెన్సులు ఇచ్చి ఏదో చేస్తాం, బెదిరిస్తాం. ఒకటే ఇవాళ కేసీఆర్ గారు హెచ్చరిస్తా ఉన్నా, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఒక రక్త బొట్టు చెందినా కూడా దానికి బాధ్యత నువ్వే వహించాల్సి వస్తే హెచ్చరిస్తున్నాను. మన ఇంట్లో ఏమైనా శుభకార్యమో, పెళ్ళో, పుట్టినరోజు, అట్లనే ఏమైనా సారీ ఫంక్షన్ ఉంటే మన ఇంటి దగ్గరనో లేకపోతే జరా ఇన్ని పైసలు ఉంటే ఏ ఫంక్షన్ హాల్నో బుక్ చేస్తాం. కానీ ఇక్కడ చూడురి, ఒకటే లారీలా అన్ని పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు ఇక గట్లా చెప్పుకుంటా పోతే ఇంకా లారీలా సాన్నే చేస్తారు. ఏం సమస్య అవుతలేదు కదా. ఈ వీడియో చూడురి, మీకే అర్థమవుతుంది. అరే లారీలో శుభకార్యాలు ఏంది, ఫంక్షన్లు ఏంది, పుట్టినరోజులు ఏందని పర్సన్ కాకూరి వివరంగా చెప్తే ఇనురి. అగో లారీ పోతుంది, అయ్యా మరి లారీలు ఏందని మళ్ళీ ఎక్కువసేపు సోచాయించకూరి. ఇక ఈ లారీల నాట ఇక శుభకార్యాలకు కావాల్సిన మొత్తం ఏసీ, స్టేజు, అట్లనే కుర్చీలు, ఇక దాన్ని ఎమ్మటి 10 మంది చుట్టాలతో వాళ్ళ కూర్చోనికి కుర్చీలు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మన పెళ్లి మండపంలో కావాల్సిన చాలా ఈ కమతులు, ఇక ఫంక్షన్ హాల్ ఏమేమైతే కావాలో అవన్నీ ఒక లారీలోనే ఉంటాయట. ఇక ఉపాయతం మంచిగా ఉన్నదని అక్కడ ఉన్న జనాలు మస్తు సంబరం అవుతారు. ఇక ఇవాళ రేపు మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలైనా, పెళ్ళిళ్ళైనా, పుట్టినరోజులైనా మనం ఎక్కడో ఉన్న ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని ఆడిదాకా పోయి ఇక ఆడు ఉండాలి. కానీ ఇక ఇదైతే ఇట్లా తిప్పలవాడ అవసరం లేదు. ఒక్క ఫోన్ పడితే మాత్రం వాళ్ళే వచ్చి మన ఇంటి దగ్గర ఉన్నది లేదు మొత్తం ఒకటే లారీలో మొత్తం చేస్తారట. ఈ ఉపాయం మంచిగా అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మస్తు ఖుషి అవుతున్నారు. చూసిరుగల్లా ఇయాల్టి ముచ్చట్లయితే మంచిగా ఉన్నాయిలే. ఇక మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక అంతవరకు చూస్తూనే ఉండండి ఆదుర్స్ న్యూస్.